కొత్తగా ఓటు వేసేవారు ఓటును ఎలా వేయాలి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు 18 ఏళ్ళు నిండి ఉండి భారతీయ పౌరుడే అయి ఉంటే కనుక మీకు ఓటర్ కార్డు అనేది వస్తుంది. ఓటర్ కార్డు దాంతో ఆధార్ కార్డ్ సేఫ్ సైడ్ అండ్ అలాగే ఒక ఓటర్ స్లిప్ అనేది మీకు ఎన్నిక ఒక రోజు ముందు మీకు ఇస్తారు. మీరు క్యూ లైన్ నిల్చుంటే కనుక ఎన్నికల ఆఫీసర్ ఫస్ట్ ఫైనల్ గా చెక్ చేస్తాడు మీ పేరు ఓటర్ లిస్ట్ లో ఉందా లేదా అనేది. మరొక అధికారి మీ చేతికి సిరా పూస్తారు. ఇక మూడో అధికారి మిమ్మల్ని ఈవీఎం దగ్గరికి వెళ్ళడానికి యాక్సెప్ట్ చేస్తాడు అనమాట. మీరు ఈవీఎం మిషన్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఏ ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయో ఆ పార్టీ పేర్లు అలాగే గుర్తులు అలాగే అభ్యర్థి నచ్చుతారో వాళ్ళకి వేయాలనుకుంటే కనుక ఓటు ఈవీఎం మిషన్ లో ఆపోజిట్ లో ఉండే మీటర్ నొక్కాల్సి ఉంటుంది. నొక్కిన తర్వాత మీకు ఒక పెద్ద బీప్ సౌండ్ వస్తుంది. పక్కకు వెళ్తే కనుక ఈవీ ప్యాడ్ ఉంటుంది. అక్కడ మీరు ఏ అభ్యర్థికి ఓటేశారో ఆ పార్టీ పేరు ఆ అభ్యర్థి పేరు ఆ గుర్తు అనేది కూడా 7 సెకండ్ల పాటు కనిపించి గ్లాసు డబ్బా ఒకటి ఉంటుంది. ఆ డబ్బాలో పడిపోతుంది. అంతటితో మీరు ఓటేయడం కంప్లీట్ అవుతుంది.